యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తనకారుడు రాసిన కీర్తనలు 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. చూడండి, ఈ వాక్యములో దేవుని వాక్యం చెప్తున్న మాట, తన పిల్లల మీద ఎప్పుడూ జాలి కనికరము చూపించగలిగిన వాడు. ఒక తండ్రి కుమారుని ఎడల ఎంతో జాలిపడినట్లు యేసుక్రీస్తు మన ఎడల ప్రతి విషయములో దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి ఎడల జాలి చూపించగలిగిన వాడు. కొన్నిసార్లు తల్లిదండ్రులు వద్దన్న, తండ్రి వద్దన్న, తండ్రికి ఇష్టం లేని పనులు ఎన్నో చేసిన, కష్టము తెచ్చే పనులు చేసేవారు ఉన్నారు, దుఃఖము తెచ్చే పనులు చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకోలేనటువంటి పిల్లలు ఉన్నారు. అయినా కానీ చూడండి, కొంతమంది తండ్రి యొక్క ఆ పిల్లలను చూసి వారి మీద జాలి చూపించే పరిధి కొంతవరకే ఉంటుంది, కొంతవరకే. కానీ యేసు ప్రభువు వారు ఎవరైతే ఆయన యందు భయభక్తులతో ఆయన చెప్పినట్లుగా నడుచుకునే విషయంలో దేవుడు వాక్యం చెప్తున్నమాట, వారు అలాగును అనుసరించినట్లయితే వారి మీద దేవుడు కనికరం చూపిస్తాడు, జాలి చూపిస్తాడు. ఒక తండ్రి జాలి చూపించినట్లు కుమారుడి మీద ప్రభువు నీ మీద జాలి చూపిస్తున్నాడు. నీ మనసు త్రిప్పుకో, నీ ఆలోచన మార్చుకో, నువ్వు దేవుని వైపు తిరుగు. ఎందుకంటే కీర్తనలోనే 103వ కీర్తన 17వ వచనంలో ఉంటుంది, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకునే వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన జాలి కనికరము ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ చెప్తున్న మాట అదే, ఆయన నిబంధనను గైకొనుకో, ఆయన నిబంధన గైకొను. వాక్యం ఏంటో తెలుసుకో, ఆయన కట్టడాలేంటో విడిచిపెట్టడం కాదు. అప్పుడు కుమారుడి మీద తండ్రి జాలి పడినట్లుగా ఆయన జాలి ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఎవరైతే ఆయన కట్టడాలు తెలుసుకుంటారో, ఆయన నిబంధన తెలుసుకుంటారో, ఆయన యందు నిబంధన కలిగి ఉంటారో, ఆయన సన్నిధిలో అట్టివారు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన జాలి చూపించగలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. చాలా జాగ్రత్తగా మన వాక్యాన్ని పరిశీలన చేయాలి. ఎందుకంటే లూకా సువార్తలో ఒక తండ్రికి కుమారుని గురించి పోల్చి ఉపమానంగా మాట్లాడుతూ 11వ అధ్యాయము 11వ వచనములో మనం చదవచ్చు, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు బదులుగా పాములనిచ్చునా, గుడ్డునడిగితే తేలుడిచ్చునా? ఇస్తారా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులే ఇస్తారు కదా. మీరు బలహీనులై ఉండే మీ పిల్లలకు మేలు చేయాలనుకుంటారు కదా. నేను అంతకన్నా మీ మీద మేలు చేయాలని జాలి పడుతున్నాడు ప్రభు. అందుకని అంటాడు, మీరు అడుగుడి నేను మీకు ఇవ్వబడుతుంది, తట్టుడి మీకు తీయబడుతుంది, అడుగు ప్రతివానికి ధారాళముగా ఇస్తాడు ఆయన. అది ఎప్పుడంటే ఆయన కనికరం, ఆయన జాలి. మీలో తండ్రి అయినటువంటి వాడు తన కుమారుడు ఇదిగో చేపనడిగితే పామునిస్తాడా, గుడ్డునడిగితే తేలినిస్తాడా? తేలినిస్తాడా? మంచి ఈవులే ఇస్తారు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి మనం లోబడి ఉండాలి. దేవుని మీద మనము ఆయన కనికరం పొందుకోవాలంటే ఆయన వైపు మనము తిరగాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనములో మనం చదివితే, మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తునీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసకకము. దేవుడు చేసేటువంటి కొన్ని విషయములు శిక్షకు నువ్వు తునీకరించొద్దు, గద్దింపును నువ్వు విసకవద్దు. ఏ విషయములో ఆయన గద్దిస్తున్నాడు? వాక్యము చేత నేను గద్దిస్తున్నాడు. ఆయన తునీకరించొద్దు ఆయన వాక్యాన్ని, ఆయన శిక్షను తునీకరించొద్దు.
అర్థమవుతుందండి. ఏబు విషయంలో మనం చూడొచ్చు. వాస్తవానికి ఏబులో ఏ తప్పిదము లేదు. యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఆయనలో ఏ చెడుతనం లేదని వాక్యం చెప్తున్నటువంటి మాట. ఉజ్జీ దేశంలో అతడు గొప్ప భక్తిపరుడని రాయబడి ఉంది. కానీ అపవాది అయిన సాతాను కొన్ని ఫిర్యాదులు చేసినప్పుడు దేవుడే స్వయాను చెప్పాడు, ఏబు మీద శిక్ష వచ్చిన అతడు సేకరిస్తాడు కానీ నన్ను తునీకరించడు. వాస్తవానికి ఏబు తునీకరించల దేవుణ్ణి. ఏబు భార్య కూడా చెప్తుంది, ఇదిగో నువ్వు తునీకరించు, యథార్థతను విడిచిపెట్టమని చెప్పినప్పటికి కూడా ఎప్పుడు ఎందుకు ఆయన మీదకి ఆ శిక్ష లేదా ఆ నిందలు, అవమానాలు తీసుకొని వచ్చాడో రెండింతలుగా దేవుడు దీవించటానికి. ఏబు మీద ఎప్పుడు దేవుడు కనికరమో నిలిచి ఉన్నది. అందుకని వాక్యం చెప్తున్న మాట, ప్రభు చేసే శిక్షను ఏ విషయంలో తునీకరించొద్దు, గద్దింపుకును వెసకద్దు. ఎప్పుడు వాక్యం మాకు తగులుతుంది కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు, వాక్యానుసారంగా నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? నీ మీద జాలి చూపిస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఈ మాటలకే నువ్వు పడిపోయి బలహీనమైపోయినట్లయితే ఇదిగో నీ కొరకు అపవాదైన సాతానుడు వల వేసి ఉంచాడు. చిక్కుకొని వాడి గంపలు వేసుకుంటాడు, అనగా వాడు పాతాళము నరకములోనికి తీసుకెళ్లాలని పొంచి ఉన్నాడు. కాబట్టి గద్దింపుకు మనం లోబడినప్పుడు దేవుడు కనికరం పొందుకుంటాం. అపవాది చేతిలో నుంచి నువ్వు తప్పించబడతావు. నువ్వు, నీ కుటుంబము దేవుడి సన్నిధిలో ఆశీర్వదించబడతారు. మలాకీ గ్రంథములో 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతున్నాం, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించను, అతని రెక్కలలో ఆరోగ్యము కలుగు చేసెను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడవలే గంతులు వేయినట్లుగా గంతులు వేస్తారు. ఖచ్చితంగా మనకు యేసుక్రీస్తు నీతి సూర్యుడిగా ఉన్నాడు. ఆయన రెక్కల కింద మనకి ఆశ్రయం ఉన్నది. ఆయన సన్నిధిలో మనము నిలిచిన వారము ఎలాగ దూడ గంతులు వేసినట్లుగా అలాగున ఉల్లసించి సంతోషించి కృప చూపించటానికే దేవుడు మన మీదకి మన మీద కనికరం చూపించి ఇదిగో సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన శిలువకు దిగి వచ్చింది. కారణం అదే. దేవుడు మన మీద కనికరం, మనుషుల యొక్క పాప బలహీనతలు లోకం మీద పెట్టిరేగిపోతున్నాయి, శాపాలుగా మారిపోతున్నాయి. అందుకనే సర్వమానవాళి కొరకు ఆయన రక్తమును కార్చి ప్రాణము పెట్టి పునరుద్ధానుడు లేచినటువంటి ప్రభు మన మీద జాలి పడి ఉన్నాడు. అదే అక్కడ చెప్తున్న మాట, మనకు ఒక నీతి సూర్యుడు ఉదయించను, ఆయన పేరే నజరేయుడని యేసు క్రీస్తు. మన మీద కనికరము చూపించటానికి, ఆయన కృప చేత మనల్ని బలపరచటానికి దేవుడు వాక్యం చెప్తున్న మాట అదే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో రాయబడిన మాటల్లో దేవుడు మన మీద జాలి పడుతున్నాడు. తండ్రి కుమారుడి మీద జాలి పడినట్లుగా, కనికరము పడినట్లుగా మన మీద జాలి చూపిస్తున్నాడు. 147 కీర్తన 11వ వచనం, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించుచున్నాడు. వారి మీద జాలి చూపించి కనికరం చూపించటమే కాదు, ప్రభు ఆనందం ఎవరి మీద అంట? దేవుని యందు, దేవుని వాక్యమందు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి మీద కనికరమును, వారికి మీద కృప చూపిస్తూ ప్రభు కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ కృప కొరకు ఎదురు చూస్తున్నటువంటి రీతిగా ప్రభు వారి మీద జాలి పడుతున్నాడు. వాస్తవానికి మనకు తెలుసు, లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్పాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో చిన్న కుమారుడు ఇదిగో తనకు ఆస్తినంతా కూడా చేత పట్టుకొని ఇదిగో తీసుకొని వెళ్ళిపోయాడు దూరదేశానికి. దుర్వ్యాపారాలు చేయటం మొదలుపెట్టాడు. స్నేహాలు పెరిగిపోయినాయి, లోక సంబంధమైన అలవాట్లు ఎక్కువైపోయినాయి, పాపములో పడిపోయాడు, శరీరేచ్ఛలో పడిపోయాడు, ఉన్నదంతా ఖర్చు అయిపోయింది. కానీ ఇతని పరిస్థితి ఒక స్థితి వచ్చేసింది. ఏమీ లేని పరిస్థితులుగా మారిపోయినప్పుడు అతను ఒక ఆలోచన, తినటానికి తిని లేనప్పుడు పందులు తినే పొట్టును తినటానికి ఇదిగో ఏమాత్రం సందేహించాల, కడుపు నింపుకొనటానికి ఏ అవసరము, ఏ ఆశ్రయము కూడా లేదు. అటువంటి సమయంలో
15వ అధ్యాయం 21వ వచనంలో మనం చదవచ్చు. అప్పుడు ఆ కుమారుడు అతని తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారునిగా అనిపించుకొనుటకు యోగ్యుని కానో అని తన తండ్రి దగ్గరికి వచ్చే ముందు తీర్మానం ఎప్పుడైతే తీసుకున్నాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒక రోజు నా కుమారుడు నా యొద్దకు వస్తాడు అని తన తండ్రి ఎదురు చూస్తున్నాడు, జాలితో, కనికరముతో. లోకపు తండ్రి కాదండి. లోకములో ఇదిగో వీడు నా ఆస్తంతా తీసుకొని వెళ్ళిపోయాడు, ఎక్కడో పాడు చేశాడు అనేటువంటి పరిస్థితులు కొన్నిసార్లు కొంత పరిధి దాటిపోయినప్పుడు విసుగు చెందే తల్లిదండ్రులు ఉండొచ్చు. కానీ ప్రభువు ఎప్పుడు కూడా విసుగు చెందట్లేదండి, కనికరముతో చూస్తున్నాడు. అక్కడ చెబుతున్నటువంటి తీర్మానం ఏంటంటే, అయ్యా, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపం చేసి తిని కనుక నీ కుమారునిగా అనిపించుటకు నేను యోగ్యుని కానని ఒక తీర్మానం ఎప్పుడైతే మనసులో ఉందో, తండ్రి కాసుకొని కూర్చున్నాడు మిద్దె మీద. దూరాన చిరిగిపోయిన బట్టలు, చింపురు జుట్టేసుకొని, ఇదిగో నిషేధించబడిన వ్యక్తిగా మారిపోయి చూస్తానికి ఆకారం వికారం అయిపోయినటువంటి జీవితముగా ఉన్నప్పుడు ప్రభు చూస్తున్నాడు. మిద్ది దిగాడు, తన కుమారుడు కొరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని అతనికి ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చి అతని చేతికి ఉంగరమును తొడిగి అతని పాదాలకు పాదరక్షణలు వేసినట్లుగా రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకం అనేటువంటి బలహీనతల్లో ఎక్కడ నష్టపోతున్నావు, ఏ కష్టాల మధ్యలో ఉన్నావు, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నావు, ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నిన్ను ప్రభు ప్రేమిస్తున్నాడు. లోకము నిన్ను తునీకరించవచ్చు, నువ్వెందుకు పనికిరాని వాడు అని అనుకోవచ్చు. నువ్వు అనేకమైన పరిస్థితుల్లో నేను ఎందుకు పనికిరానిటువంటి జీవితం, ఎందుకు నా కన్నవారికి, ఉన్నవారికి, అయిన వారికి నేను దూరం అయిపోయాను, నా స్థితి ఇంతేనని నువ్వు అనుకోవద్దు. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, నీ మీద జాలి చూపిస్తున్నాడు. ఆయన ఎందుకురా, ఆయన ఎందుకు వస్తే నీ పై రూపాన్ని చూడ్డా, ఆయన నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయములు పశ్చాత్తాపం కలిగి ప్రభు వైపు నువ్వు తిరగగలిగితే నీ జీవితాన్ని మరొక నూతనమైన జీవితముగా మార్చి ఆయన కృపలో నిన్ను కనికరము, జాలి, ఆయన కృపలో నిన్ను స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. తండ్రి కుమారుడి మీద జాలి పడినట్లు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీద మీ కనికరం చూపించండి. మీ యందు భయభక్తులుగా నడుచుకునటానికి నేర్పించండి. మీ యందు మెలకువ కలిగి నడుచుకునటానికి కృప చూపించండి. ఇదిగోనైనా మీ యందునైనా ఎక్కడ తప్పిపోకుండా జాగ్రత్తగా మీ మార్గములు నడుచుకునేటువంటి ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి. వాక్యం విని మనసులో కదిలించి ఉన్న మాటలు, మనసులో ఎక్కడ గాయాలు ఉన్నాయో, ఎక్కడ దెబ్బలు ఉన్నాయో, ఎక్కడ కనికరమ లేకుండా దూరాన ఉన్నారో వారందరినీ మీ సన్నిధికి పిలుచుకొని మీ సన్నిధిలో ఆదరణ, ఆశీర్వాదం, నెమ్మది, సమాధానం పొందుకొనటానికి మీ కృపతో నింపి నడిపించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.